సమావేశం పెట్టడానికి గల కారణాలు, ఈ పేటకి ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్న శ్రీమతి విడుదల రజనీ గారు గత కొంతకాలం నుంచి ఆమె ఇన్ఛార్జి ఇచ్చిన తర్వాత ఎస్సీ నాయకుల్ని, ఇద్దరు ఎస్సీలు మండల ప్రెసిడెంట్లుగా ఉంటూ వాళ్ళని కనీసం ఏ మీటింగులకు కూడా పిలవడం లేదు. ఆమె పక్కనున్న వ్యక్తులు పిలవద్దు అని చెప్తున్నారు. పిలవకపోగా మేము తెలుగుదేశం కోవట్లు అని చెప్తున్నారు. మరియు మేము తెలుగుదేశం వాళ్ళ దగ్గర డబ్బులు కమ్ముడు పోయామని చెప్తున్నారు, ప్రచారం చేస్తున్నారు. మాకు అంత అవసరమైతే ఏమీ లేదు. కేవలం ఆమె ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత ఏ ఒక్క మీటింగ్కి కూడా మమ్మల్ని పిలవలేదు. ఇప్పుడు పాత మండల ప్రెసిడెంట్లు, పార్టీ అధ్యక్షులు ఉన్నప్పుడు వాళ్ళు పిలవలేదు, తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు పిలవలేదు. పిలవద్దు అని, కొంతమందిని పిలవద్దు అని రజనీ మేడం గారు మాకు చెప్పారు. అందువల్ల మేము పిలవలేకపోతున్నాము. గ్రామంలో ప్రతి గ్రామంలో పిలవద్దు అని ఆయన చెప్తున్నారు. మా నాదెండ్ల మండలం నుంచి సుమారు ఇప్పటికీ వైసీపీని మూడో భాగం చేస్తున్నారు. ఈ విషయమై మేము వైవి సుబ్బారెడ్డి గారికి మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన గౌతమ్ రెడ్డి గారికి వారికి వివరించడం జరిగింది. మేము వెళ్ళామని మా మీద ఇంకా మేము తెలుగుదేశం కోవట్లు అని చెప్పేసి ఎవరో తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని ప్రోత్సహించి పంపిస్తున్నారు అని చెబుతున్నారు. అసలు మమ్మల్ని పార్టీ మీరే పిలవనప్పుడు మమ్మల్ని తెలుగుదేశం వాళ్ళు ఎందుకు పిలుస్తారు? మాకు పార్టీ వదిలిపెట్టిపోవాల్సిన అవసరం లేదు. మేము పార్టీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు. మా పోరాటం ఇలా చేస్తూనే ఉంటాము. మమ్మల్ని ఏమైనా చేసుకోమని, మమ్మల్ని కూడా చేయాలని కూడా సస్పెండ్ చేసుకోమను, నో ప్రాబ్లం. అది రజనీ మేడం గారికి డైరెక్ట్ చెప్పేస్తున్నాం. ఎందుకంటే నువ్వు పిలవకపోగా మమ్మల్ని తెలుగుదేశం కోవట్లని అంటే, మీరు పిలవటం లేదని మేము ప్రశ్నిస్తే మీరు మమ్మల్ని సస్పెండ్ చేస్తారా? సస్పెండ్ చేయడానికి సిద్ధపడతారా? ఏంటిది? ఏం జరుగుతుంది పార్టీలు అంటే? ప్రతి ఒక్క గ్రామంలో కొంతమందిని పిలవద్దు అంటే ఆమెకి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఇప్పుడు పిలవద్దు అని అంటుంది. ఇలా ప్రతి 3 మండలాలు, టౌను మొత్తం ఒక ఆమెకి ఇష్టం లేని మనుషులు పిలవకుండా పార్టీని నాశనం చేస్తుంది. ఆమె పక్కన చేరిన ఇద్దరు ప్రముఖులు ఉన్నారు. వాళ్ళిద్దరు పార్టీని నాశనం చేయడానికి ఆమె పక్కన చేరి ఈ విధంగా పార్టీని నాశనం చేస్తున్నారు. మేము పార్టీ బాగుపడాలని మేము కోరుకుంటున్నాము. వాళ్ళు పార్టీ నాశనం చేయాలి, కొంతమందిని దూరం చేయాలి. దూరం చేస్తే పార్టీ నాశనం అయిపోతుంది. ఊరుపేట నియోజకవర్గంలో సోనంపల్లి సాంబయ్య గారి దగ్గర నుంచి పార్టీని కాసుకుని తూబాడి గ్రామం నుంచి వెంగళరెడ్డి గారి కుటుంబానికి అనుసంధానంగా చిలకలూరుపేటలో పార్టీకి నిలబడి సాంబయ్య గారి దగ్గర నుంచి మేము పార్టీలో ఉంటా ఉంటే ఒక్క ఎస్సీలు కూడా ఏమీ చేయకుండా ఇచ్చేసుకుంటా వచ్చింది. ఏమొచ్చిన తర్వాత రాజశేఖర్ గారిని పక్కన పెట్టింది, అయిపోయింది. రాజేష్ గారిని పక్కన పెట్టేసింది. ఇప్పుడు గడ్డం చిన్న భాష. ఈ విధంగా ఎంతమందిని పార్టీలో నుంచి ప్రశ్నించే వాళ్ళని పంపించుకుంటా పోతే చివరికి పార్టీలో మిగిలేదు ఎవరు? ఎస్సీలకు ఇవ్వాల్సినటువంటి విలువలు మీరు ఇవ్వరు. పార్టీ కార్యక్రమాలకి పార్టీలో ఉన్నటువంటి నాయకులకి వ్యక్తిగతంగా ఉన్నటువంటి విషయాలని పార్టీకి పులివి అంటే అది కరెక్ట్ కాదు కదా. ఏం తప్పు లేదు, తప్పు చేస్తే నువ్వు ప్రూవ్ చేయి, పిలిపించు, మాట్లాడు. నువ్వు ఇన్ఛార్జిగా గుంటూరు నుంచి వచ్చావు, గుంటూరు నుంచి మళ్ళీ చిలకలూరుపేట ఇన్ఛార్జిగా వచ్చావు. చిలకలూరుపేట ఇన్ఛార్జి వచ్చిన తర్వాత అసమ్మతివాదులు ఉన్నారు. అసమ్మతివాదులను పిలిచి సమస్య ఏందని కూర్చొని మరి మాట్లాడు. ఎవరో కొంతమంది చెప్పిన వ్యక్తిగతంగా ఉన్నటువంటి విషయాన్ని పార్టీకి పార్టీలో ఉన్న వాళ్ళ బయటికి పంపించడం అయితే కరెక్ట్ ఉద్దేశం కాదు. అది పార్టీ నాశనానికే కోరుకుంటుంది. మేమైతే పార్టీని బాగు చేసుకోవడానికి ఉన్నాం, మేము పార్టీ కోసం పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ పక్కన చేరిన వాళ్ళు చెప్పినట్టు మేము ఎక్కడ టీడీపీకి పోలేదు, మేము ఎక్కడ కండవలు వేసుకున్నట్టు కానీ ఏదైనా జరిగినట్టు కానీ మీరు ఉంటే చూపించండి. పార్టీ సర్పంచ్ అయితే నా దగ్గర 5 లక్షలు పార్టీ ఆఫీస్లో డిపాజిట్ చేయమన్నారు ఏకగ్రామికి. ఆ డబ్బులు తీసుకెళ్లి పార్టీ ఆఫీస్లో రజనీ మేడం గారు, పిఏ పని రామకృష్ణ, శ్రీకాంత్ రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో పనికి ఇచ్చాను. అప్పుడు కళాఖాన్ టౌన్ ప్రెసిడెంట్, జరావలి చిన్న గారు, 25 వార్డు నాగూరు,
కోనపురెడ్డి నాగు, పోతారం గ్రామం వాళ్ళు అందరూ ఉన్నారు. మళ్ళీ తర్వాత ఎలక్షన్ ఏమో ఏకీకరణ కాకుండా మళ్ళీ ఎలక్షన్ జరిగింది. నేను మళ్ళీ డబ్బులు అడిగాను, ఎలక్షన్ జరుగుతుంది నాకు డబ్బులు కావాలా అని. వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు. నేను డబ్బులు మళ్ళీ బయట 6 లక్షలు తీసుకొని మళ్ళీ ఎలక్షన్ చేశా. మళ్ళీ ఎలక్షన్ జరిగింది, ఎలక్షన్ చేశాను. మళ్ళీ మేము గెలిచాము. ఆ డబ్బులు అడుగుతూనే ఉన్నాను. 4 సంవత్సరాలు అడిగిన తర్వాత డబ్బులు సంగతి ఎవరేం చెప్పట్లేదు. నేను వెళ్ళి జగన్ సార్ దగ్గర వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాను. సార్ ఏమో నా డబ్బులు ఇప్పిస్తామని అన్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ మేడం గారికి పై అధిష్టానం ఏమని పిలిపించారో ఏమో. మళ్ళీ మేడం గారు నాకు ఫోన్ చేసి, ఏందిరా నువ్వు పోయి కంప్లైంట్ ఇస్తావు నా కొడక అని రజనీ మేడం గారు నాకు ఫోన్ చేశారు. మేడం గారు నాకు డబ్బులు రావాలా, వాస్తవం అంటే ఎవరికి ఇచ్చావు ఏంది అంటే, మీ పార్టీ ఆఫీస్ ఇచ్చాను, పనికి ఇచ్చాను. పనికి నేను డబ్బులు అడిగితే శ్రీకాంత్ రెడ్డి వాడమంటే వాడాను మేస్త్రి, ఫ్లెక్సీలకి 4 లక్షలు వాడాను, 1 లక్ష రూపాయలు ఏమో తలాఖానికి ఇచ్చాను అని పని చెప్పాడు. నేను పనికి చెప్పా. పని నువ్వు వాస్తవా కాదా? నేను వాస్తవము, నేను ఎక్కడైనా వచ్చి చెప్తాను మేస్త్రి అని పని అన్నాడు. మీడియా మిత్రులకు మీ ద్వారా ఈ చిలకలూరుపేట ప్రజానీకానికి తెలియజేసిందేమనగా, మరి బొల్లెద్దు చిన్నానే నేను కాంగ్రెస్ పార్టీ నుంచి మరి మహానేత రాజశేఖర రెడ్డి గారు చనిపోయినాక జగన్మోహన్ రెడ్డి గారు పడే ఇబ్బందులకి ఆయన పార్టీ పెట్టినప్పటి నుండి ఈ చిలకలూరుపేటలో మరి ఫస్ట్ పార్టీ పెట్టిన వాళ్ళలో కొంతమంది ఉంటే వాళ్ళలో నేను ఒకడిని. సరే, కొంతమంది అనేక కారణాల వల్ల కంటిన్యూ నడవలేకపోయారు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. 2014లో లేడీస్ రిజర్వేషన్లో మమ్మల్ని కౌన్సిలర్గా చేసుకున్నాము. అట్లాగే చిలకలూరుపేటకి 2019లో విడుదల రజనీని ఇన్ఛార్జిగా ప్రకటిస్తే మరి మేము పార్టీయే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యం, మా పార్టీ సిద్ధాంతాలే ముఖ్యం కాబట్టి ఎవరినైనా క్యాండిడేట్ని ప్రకటిస్తే వాళ్ళకి పనిచేయడం కోసం మేము ఆ రోజు నుంచి కూడా మరి ఆమె వెంట నడిచి ఆమె గెలుపులో ప్రముఖ పాత్ర పోషించిన వాళ్ళు నేను ఒకడిని. మరి ఆ సంగతి మర్చిపోయి ఉండొచ్చు. మరి ఇదే రజని ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు మీ ఇంట్లో మీ మామో మరిదో ఎవరో మీ కుటుంబ సభ్యులు నిన్ను ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టి కొట్టారని చెప్పి నువ్వు నాకు ఫోన్ చేసి ఏడ్చిన రోజులు మర్చిపోయావా? మరి మేమైతే అక్కడ ఇంటి దాకా రాలేమమ్మా, పార్టీ ఆఫీస్ కాడ ఏమైనా ఉంటే చూడగాను, మీ ఇంటి వ్యక్తిగత విషయాలు ఇంట్లోకి మేము వస్తే మీరు ఎవరైనా అడుగుతారని నీతో మన ఇద్దరం డిస్కషన్ చేసుకోలేదా? మరి నువ్వు చివరికి తట్టుకోలేక అలిగి హైదరాబాద్ పోతే ఇక్కడ పార్టీ పరువు పోద్దని చెప్పి మరి నేను కానీ కాటగాడ మస్తానరావు కానీ సింగారెడ్డి కోటిరెడ్డి మరి మా ఫ్రెండు ఎంగల్ రాయుడు అని అతను 10,000 రూపాయలు డబ్బులు ఇచ్చి కారు బుక్ చేస్తే మేము హైదరాబాద్ వచ్చి 2 రోజులు అక్కడ ఉండి నీతో మీ వారితో మాట్లాడి మీరేం చెప్పారు, పురుషోపట్నం వెళ్ళనన్నా నాకు అద్దెలు చూస్తే వస్తానంటే అద్దెలు చూసి అక్కడ మేము పెట్టింది ఈ మర్చిపోయావా? పార్టీలో కోవట్లుగా ఉంది ఎవరా అంటే ఒక విడుదల రజని వాళ్ళ కుటుంబం గోపి. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు చిలకలూరుపేటలో మంత్రిగా చేస్తున్నప్పుడే ఎస్సీల మీద ఏంటి, రెడ్ల మీద ఏంటి, ఎవరి మీద నువ్వు కేసులు పెట్టలేదు. 200 మంది మీద నువ్వు కేసులు పెట్టింది నిజం కాదా? ఇది కరెక్ట్ కాదమ్మా అని చెప్పంటే మమ్మల్ని పక్కకు పడేసి మమ్మల్ని కూడా కొన్నాళ్ళు ఆఫీస్కి రానికపోతే నీకు అధికారం ఉన్నప్పుడే మేము ఆఫీస్కి రాని రోజులు ఉన్నాయి. మరి ఒక బీసీ నాయకుడిని పార్టీలో కాంగ్రెస్ పార్టీ నుంచి కొనసాగుతున్న గుంజి వీరాజ్ ఇంటికి నువ్వు డబ్బులు ఇచ్చి రౌడీని పంపించింది వాస్తవం కాదా? ఎంగళరాయుడు నీ కోసం ఎంత పని చేస్తే అతని మీద గంజాయి కేసు పెట్టించింది వాస్తవం కాదా? నువ్వు ఎస్సీలు ఎంత హేళంగా చూస్తావు? మరి ఈ పోతాన భాషకు డబ్బులు ఇవ్వాల్సిన మాట వాస్తవం కాదా? నీ పిఏ చెప్పుకునే శ్రీకాంత్ రెడ్డి పోయి బెదిరించి డబ్బులు తీసుకొని మీరు డబ్బులు తీసుకున్నది వాస్తవం కాకపోతే పార్వతమ్మ గుడి కాడికి ప్రమాణం చేద్దాం, వస్తారా? రండి, ఛాలెంజ్ ఇస్తున్నా. కోవట్లు నువ్వు తెలంగాణలో పార్టీ ఓడిపోగా తెలంగాణలో బండి సంజయ్ని కలిసిన మాట వాస్తవం కాదా? మరి ఆ కృష్ణరాజు కేసు విషయంలో కృష్ణదేవరాయల దగ్గరికి నువ్వు రాయబారం పంపింది కృష్ణదేవరాయలు గారు ఎంపీ గారు
ప్రెస్లో చెప్పలేదా? మా న్యూస్ ఛానల్ వాళ్ళ ద్వారా బీపీ నాయుడిని అడ్డం పెట్టుకొని జనసేన నాగబాబుని కలిసి మీరు పార్టీలోకి వెళ్ళడానికి ప్లాన్ చేసుకోలేదా? ఇవన్నీ నిజాలు కాదా? పార్టీ కోవట్లు నువ్వు నీ మరిది మిమ్మల్ని సస్పెండ్ చేయాలి పార్టీ. ఎవడి శ్రీకాంత్ రెడ్డి, ఎవడి రామకృష్ణ? 19 ఎలక్షన్ లీడ్ ఎవరికైనా తెలుసా? కష్టపడి ప్రతి పార్టీ కార్యకర్త నాయకులు నిన్ను గెలిపిస్తే నాయకులను పక్కన పెట్టి 3వ రోజు నువ్వు మూటెములు సర్ది గుంటూరు షిఫ్ట్ అవ్వలేదా? మరి శ్రీకాంత్ రెడ్డి వాడు భామర్ది ఇక్కడ దోసుకుంటూ, ఆడు రామకృష్ణ వాడు భామర్ది ఇసుకలో దోసుకోవటం, పార్టీని నాశనం చేసింది మీరు కాదా? మరి పోతాం నుంచి మన నాజర్ వరకు సెంట్రల్ గవర్నమెంట్ రోడ్డు వేస్తే వాళ్ళ దగ్గర బెదిరించి 50 లక్షల డబ్బులు మీరు తీసుకోలేదా? పోతాంలో కానీ బటర్ఫ్లై కానీ అట్లా వెంచర్లో తలా 50 లక్షలు నీ శ్రీకాంత్ రెడ్డి అనేవాడు వసూలు చేయలేదా? మరి జగనన్న కాలనీ పసుమర్రి భూముల్లో రైతులను మీరు బెదిరించి వాళ్ళ చేత నోట్లు రాయించుకొని డబ్బులు తీసుకుంటే మరి దానికి ఎంపీ గారు కేసులు పెడతామని చెప్పండి నువ్వు రెట్టించింది డబ్బు మోసం కాదా? పార్టీని నాశనం చేసింది నువ్వా మేమా? ఈ నియోజకవర్గంలో ఎవరైనా అడుగుదాం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కానీ ఎక్కడన్నా ఒక చిన్న అవినీతి అనేవాడు కానీ నిరూపిస్తే బాధ్యత నేను చిల్లూరుపేట వదిలిపెట్టిపోతా. నీ అవినీతికి నువ్వు మరి నిన్ను నిరూపిస్తా వదిలిపెట్టిపోతావా? ఈ చిలకలూరుపేట వదిలిపెట్టిపోతావా? నీకు చిలకలూరు ప్రజలు తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయి. నువ్వు మా మీద ఏదో పిచ్చి కాయతలు ఒకటి తీసుకొచ్చేదో బెదిరిస్తే ఇక్కడ బెదరడానికి మేమేమన్నా పిచ్చివాడమా పిల్లలమా? పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా 14లో కూడా ఇదే తెలుగుదేశం వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన చరిత్ర నాది. నిన్ను భుజాల మీద వేసుకొని కళావం సెంటర్లో ప్రెస్ మీట్లు పెట్టి నీ కోసం అజానేతలు నిద్రాగారాలు లేకుండా పనిచేశావు. నువ్వు మా మీద నువ్వు ప్రతాపం చూపించేది. నువ్వు వైసీపీ పార్టీ వాళ్ళ మీద అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది మీద కేసులు పెట్టావు? ఏ రోజుల్లో తెలుగుదేశం వాళ్ళ జోలికి వెళ్ళావా నువ్వు? వాళ్ళు పట్టించుకున్నావా? నీ పక్కన ఉండే తొత్తులు కొంతమంది ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళకి బిల్లులు ఆగిపోతే ఎడ్లపాడు మండలం కానీ ఎక్కడ కానీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు బిల్లులు చేయించి ఎక్కడైతే డబ్బులు వస్తాయి అక్కడే మీరు పనులు చేశారు తప్ప ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి కష్టం వస్తే మీరు ఆదుకున్నారా? పనిచేశారా? మరి నీకోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినాయి లేకపోతే పార్టీ కోసం కష్టపడిన నాయకులు ఇవాళ ఎన్ని కేసులు పడితే ఒక విధానం రోడ్డు మీదకి వచ్చావా? ఎవడు శ్రీకాంత్ రెడ్డి? మరి వాడి కోసం నువ్వు కారులో దాచిపెట్టి ఒక సిఐ మీద అంతలా రెవల్యూషన్ తిరుగుబాటు చేశావే. నీకు సీట్ ఇచ్చింది ఎట్లమ్మా? నువ్వు ఒక బీసీ అని చెప్పి లేకపోతే నీ భర్త కాపనిస్తే ఇవాళ నీ కుటుంబం నీ పక్కన. మేమేం చెప్పాము నీకు? నువ్వు ఇన్ఛార్జి వచ్చినప్పుడు వచ్చాము, అమ్మా మళ్ళీ ఏదో అయిపోయింది 19 ఇప్పుడు తప్పైందని అందరి కాడికి వెళ్ళి ప్రతి నాయకుడిని కలుపుకొని వెళ్దామని నీకు చెప్పి సాలిపోతే 3 నెలలు మమ్మల్ని లెక్క చేసావా? ఇది కరెక్ట్ కాదు, పార్టీ నాయకులు వదిలిపెడితే ఎట్లా అని చెప్పని మేము క్వశ్చన్ చేస్తే నువ్వు మా మీద తిరిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తావా? మా పిల్లల మీద మాకు రెచ్చగొట్టి మా మీద పోస్టులు పెట్టిస్తావా? మేము పార్టీని నష్టపోతుందని జగన్మోహన్ రెడ్డి గారు అది ఆయన పార్టీ కాబట్టి ఆయనకు తెలియపరిచాం. ఇట్లా జరుగుతుందన్న పార్టీని పిలిపించి మాట్లాడండి, అందరూ కలుపుకెళ్ళాలి, లేకపోతే పార్టీ ఇబ్బంది పడుతుందని చెప్పాం. అట్లాగే సుబ్బారెడ్డి గారికి చెప్పాం, గౌతమ్ రెడ్డి గారికి చెప్పాం తప్ప మేము ఎక్కడ నీ గురించి పోస్టులు కానీ ఇంకోటి ఎక్కడ మాట్లాడలా. మాకేంటంటే పార్టీ ఇంపార్టెంటు, జగన్మోహన్ రెడ్డి గారు ఇంపార్టెంటు. ఆ ప్రయత్నం చేస్తాం తప్ప మేము ఎక్కడ పార్టీకి ద్రోహం చేయం నీలాగా. దయచేసి చిలకలూరుపేట నువ్వు ఒక్కదానివి కదమ్మా ఓడిపోయేది. ఈ రకంగా అయితే మాకు పార్లమెంట్ కూడా పోద్ది. దయచేసి నీ దండం పెడతాము, నువ్వు తట్టపుట్ట చదువుకొని వెళ్ళిపో. నువ్వు ఏ రోజున కార్యకర్తలు మీటింగ్ పెట్టావా? 19లో కానీ ఇప్పుడు వచ్చినాకైనా మరి ఇట్లా వచ్చాను ఏదో జరిగిపోయింది ఒక కార్యకర్తలు మీటింగ్ పెట్టావా? నువ్వు మీటింగ్లు పెడితే ఏరి ఎంపీపీలు ఏరి, సర్పంచ్లు ఏరి, కౌన్సిలర్స్ ఏరి, పార్టీ నాయకులు ఏరి, అదేమంటే డబ్బులు ఇచ్చి అక్కడ నుంచి జనాన్ని తోలుకొస్తావా? ఇది తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేస్తావా? ఎంతమంది వచ్చారని ఎన్నాళ్ళు మోసం చేస్తావు? నీకు అధికారం ఉంది కాబట్టి ఆ రోజు మోసం చేయగలిగావు. ఇవాళ ఎలా చేయగలవు? ఏరి నాయకులు ఏరి ఒక మీటింగ్ పెడితే నిన్న మనోహర్ నాయుడికి 80,000 పైసలు ఓట్లు వచ్చినాయి. మరి నువ్వు మీటింగ్ పెడితే కనీసం 200 మంది రావట్లా. నువ్వు పార్టీని నాశనం చేసడానికే ఉంది, కోర్టుగా చేయరావుగా. మరి నీ వల్లే కదా రాజేష్ నాయుడు కానీ వీళ్ళందరూ పార్టీలో నుంచి వెళ్ళిపోయింది. కొంతమంది కౌన్సిలర్స్ కానీ నువ్వు చేసిన ఇబ్బందుల వల్ల కూడా వెళ్ళిపోయింది. నువ్వు ఇక్కడ నుంచి పోతే వాళ్ళందరూ రిటర్న్ తెచ్చుకొని పార్టీని పూర్వవైభవం తెచ్చుకుంటాము. చిల్లూరుపేటలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తాము. ఖచ్చితంగా పార్టీని నిలబెడతాం. నువ్వేదో పిచ్చి కాగితాలు తీసుకొచ్చి ఐజేసీ ఇక్కడ బెదిరిపోము, వీటికి అసలు భయపడం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాది, మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే ఉండి పార్టీని గెలిపిస్తాం.
నీకోసం మీద గుంటూరు వచ్చిన వాళ్ళని వేసుకొచ్చి నువ్వు పదవులు వేస్తే ఇక్కడ కుదరదు. పార్టీకి ఎవరు కష్టపడ్డారు ఏందని చెప్పి అధిష్టానం ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిందే. అప్పుడు దాకా ఈ ఉద్యమం ఆపం. మీ ద్వారా మిత్రులు పాత్రికేయుల ద్వారా తెలియపరుస్తుంది ఏమనగా నెక్స్ట్ ఆదివారం 17వ తారీఖు ఈ చిలకలూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పనులు కానీ అభిమానులు కానీ మొత్తానికి ఒకటే పిలుపునిస్తున్నా, మన పార్టీని కాపాడుకుందాం. 17వ తారీఖు ఆదివారం సాయంత్రం చిలకలూరుపేటలో భారీ మీటింగ్ ఉంది. ప్రజలందరూ కదిలిరండి. ఎవరికి రజనీ లాంటి వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. పార్టీ మంది, పార్టీని బతికించుకుందాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.